ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గుంగురుభ్యో నమః. హరి ఓం హరివాయు గురుదేవతాభ్యో నమః. శ్రీమాత్రే నమః. విప్రా టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈనాటి విషయంలో భాగంగా పూజ చేసుకున్న తర్వాత కాలిన ఒత్తులు, ఏదైతే కొండ ఎక్కిన ఒత్తులు ఉంటాయో అవి ఏం చేయాలి? అందరికీ కూడా ఒక ధర్మ సందేహం రావచ్చు. మరి దీనికి నరదృష్టికి సంబంధం ఏమిటి? ఈ కాలిన ఒత్తులు మనం నరదృష్టికి ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనే విషయాన్ని మీ అందరికీ ఈ అంశంలో తెలియజేస్తాను. కావున ఎవరైతే ముందుగా ప్రప్రథమంగా నా ఛానల్ని చూస్తున్నారో, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి. మీకు విషయం నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు సుమా. తద్వారా నా వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మంచి విషయాలు తెలుసుకోవచ్చు, 10 మందికి తెలియజేసే అవకాశము ఉంటుంది. విషయంలోకి వెళ్తే కనుక ఈ కాలిన ఒత్తులకి నరదృష్టికి సంబంధం ఏమిటి? మనకు తెలుగులో ఒక చక్కని విషయం చెప్పారు. నరదృష్టి ఎంత ప్రమాదకరమో అని చూస్తే కనుక, నరుడి యొక్క దృష్టి సోకితే నల్లరాయి కూడా మసైపోతుంది అని అన్నారు పెద్దలు. మరి అది వాస్తవమే కదా. ఈ కాలంలో అందరికీ కూడా నరదృష్టి ఎక్కువ. నరదృష్టి అంటే కేవలము నెగిటివ్గానే కాదు, పాజిటివ్గా కూడా అది నరదృష్టి కిందకే వస్తుంది. ఉదాహరణకి, మీరు చక్కని గృహం కట్టుకున్నారు, బంధువుల్ని పిలిపించుకున్నారు. అందరూ అంటారు, ఏరా ఇల్లు చక్కగా కట్టుకున్నావు, అందంగా ఉంది, చూడడానికి చక్కగా రాజమహల్ లాగా ఉన్నది అని ఒక పాజిటివ్గా చెప్పినా కూడా అది నరదృష్టి కిందకే వస్తుంది. మరి నెగిటివ్గా ఏమిటి? మీ మీద ఎవరికైతే శత్రుత్వం ఉందో, లేక మీరు ఎదుగుతూ ఉండడం చూసి వారు తట్టుకోలేని వారు ఉంటారో, వారు కూడా దృష్టి సోకితే అది నరదృష్టి కిందకే వస్తుంది. కావున అనేక విధములైన నరదృష్టి సోకిన వారికి ఆ గృహంలో ఎల్లప్పుడూ మనశ్శాంతి లేకపోవడం, వాంతులు, జ్వరము, అనేక రకములైన అవస్థలు పడుతూ ఉంటారు. మరి అటువంటి వారికి, నరదృష్టి సోకిన వారికి ఈనాటి అంశంలో మీ అందరికీ కూడా ఒక చక్కని విషయాన్ని తెలియజేస్తాను. సహజంగా నరదృష్టికి అనేక విధములైన పరిహారాలు ఉన్నాయి. మన శాస్త్రంలో, గ్రంథాల్లో చెప్పిన విధంగా హోమాలు చేసుకోవచ్చు, అనగా హవనము చేయొచ్చు, నరదృష్టి నివారణ పూజ చేయొచ్చు. ఆ పరిహారాల్లో భాగంగానే ఈనాటి చిట్కాని మీ అందరికీ కూడా ఒక సులభమైన విధంగా మీ అందరికీ తెలియజేస్తాను. ఏమిటి అంటే, మీరు రోజు పూజ చేస్తున్నారు లేదా ఇంట్లో దీపం వెలిగించుకుంటున్నారు కదా, ఆ దీపం చివరిగా కొండెక్కాక ఆ కాలిన ఒత్తి ఏదైతే ఉంటుందో దానిని మీరు రోజు కూడా కాలిన ఒత్తిని తీసుకొని ఒక పాత్రలో నిలవ చేసి 10 రోజుల పాటు దాన్ని రోజు నిలవ చేయాలి. 11వ రోజు ఆ ఒత్తుల్ని కొద్దిగా కర్పూరము, 4 లేదా 5 లవంగాలను వేసి ఆ బూడిదనంతా కూడా కాల్చాలి. ఆ కాల్చిన ధూపం ఏదైతే ఉంటుందో ఇల్లంతా కూడా శ్రీమాత్రే నమః అంటూ ఆ ధూపాన్ని ఇల్లంతా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఆ ఏదైతే మసి ఉంటుందో ఆ మసిని ఒక పాత్రలో, ఒక అట్టపెట్టెలో నిల్వ చేసుకోండి, లేదా ఒక గాజు డబ్బాలో నిల్వ చేసుకోండి. ఆ నిల్వ చేసుకున్న భస్మాన్ని ఎవరైనా రోజు పని మీద బయటకు వెళ్తుంటే, లేదా నరదృష్టి సోకిన వారు కొద్దిగా దానిని నల్ల నువ్వుల నూనెలో కొద్దిగా కలిపి ఆ భస్మాన్ని తిలకధారణ చేయండి. తిలకధారణ చేస్తున్నప్పుడల్లా శ్రీమాత్రే నమః అనుకుంటూ చేయండి, లేదా ఇష్టదైవాన్ని తలుచుకుంటూ ఆ తిలకధారణ చేయండి. అలాగే ఇంటి బయట గుమ్మానికి, ద్వారానికి పైకప్పున ఆ యొక్క భస్మాన్ని 3 చోట్ల అంటించండి. శ్రీమాత్రే నమః అని మధ్యలో, మళ్ళీ ఈ చివరన మధ్యలో, మళ్ళీ ఆ చివరన, అలా భస్మాన్ని పెట్టి నిత్యము కూడా ఈ విధంగా ఎవరైతే చేస్తూ ఉంటారో ఆ యొక్క నరదృష్టి అనేది తొలగుతుంది. ఎందుకు అంటే ఆ నల్లబొట్టులో ఉన్న శక్తి అటువంటిది. అలాగే కాలిన ఒత్తిని చితాభస్మంగా మనం భావించుకోవాలి. అందుకే పరమేశ్వరుడికి అత్యంత అద్భుతమైన ఈ చితాభస్మాన్ని బ్రహ్మకాలంలో బ్రహ్మముహూర్తంలో అభిషేకిస్తారు. కాశీలో కానీ
అనేక రకాల ప్రాంతాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. మరి అటువంటి శక్తి అయిన ఆ భస్మాన్ని ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు. కాలిన ఒత్తిని 10 రోజులు పెట్టుకోండి నిల్వ చేసి. ఆ తర్వాత 11వ రోజు దాన్ని కర్పూరము 4 లేదా 5 లవంగాలతో వెలిగించి ఆ ధూపాన్ని అంతా కూడా ఇంట్లో చూపించి ఆ భస్మాన్ని పక్కన పెట్టుకోండి. రోజు నల్ల నువ్వుల నూనెలో కలుపుకొని ఆ తిలకధారణ చేయండి. ఇంతే. నరదృష్టి ఉన్నవారు ఎవరైతే ఆ తిలకధారణ చేసి బయటికి వెళ్తారో ఆ వ్యక్తి మీద ఇంకో వ్యక్తి ఆ దృష్టి సోకినప్పుడు ఆ తిలకం ఏదైతే ఉంటుందో అది నెగిటివ్ అంతా కూడా తొలగించి మనిషిలో ఉన్న శక్తిని పెంపొందిస్తుంది. కావున అందరూ కూడా ఈ విషయాన్ని మర్చిపోవద్దు. చక్కగా చేసుకోండి. నరదృష్టి ఎంతో ప్రమాదం, ఈ కాలంలో అందరికీ కూడా అవసరం. మరికొన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తానని సెలవు తీసుకుంటూ శుభం భూయాత్. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అక్కడ మర్చిపోవద్దు. స్వస్తి.